ఆమె ఓ వైద్యురాలు చేసుకున్న 2 వివాహాలు విఫలం. మరో లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే అదే ఆమెను ఉగ్రవాదం వైపు నడిపించిందా? ఎన్ఐఏ విచారణలో బయటపడిన సంచలన విషయాలేంటి? ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితురాలు షాహీన్ సయీద్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నత స్థాయి నుంచి తీవ్రవాద కార్యకలాపాల్లోకి ఎలా దిగింది అనేది అధికారుల విచారణలో బయటపడింది. భర్త కశ్మీర్ వైద్యుడు ముజ్మిల్ షకీల్ ప్రభావంతో ఉగ్రవాదంలో చేరినట్లుగా గుర్తించారు పోలీసులు. జైషే మొహమ్మద్ మహిళా విభాగంలో చేరి నిధుల బదిలీలో కీలక పాత్ర పోషించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. 2 భర్తలతో సయ్యద్ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2023లో ముజ్మిల్ షకీల్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాతే ఆమె తీవ్రవాద మార్గంలోకి వెళ్లిందని సమాచారం అందుతోంది. అయితే లక్నో మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన షాహీన్ సయీద్ ప్రతిభ కలిగిన విద్యార్థిగా గుర్తింపు కూడా పొందింది. అలహాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ తర్వాత ఫార్మకాలజీ స్పెషలైజేషన్ తో ఎండీ పూర్తి చేసింది. ఆమె తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. లో డాక్టర్ జఫర్ హయత్ తో షాహీన్ వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ. వృత్తిపరమైన ఒత్తిడి, విదేశాలకు వెళ్లాలనే కోరిక విడాకులకు కారణమని డాక్టర్ హయాత్ తెలిపారు. ఆమె ప్రేమగా, జాగ్రత్తగా ఉండేదని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. విడాకుల తర్వాత షాహీన్ ఒంటరితనాన్ని అనుభవించిందని తెలిపారు హయాత్. తాను పనిచేస్తున్న జీఎస్వీఎం మెడికల్ కాలేజ్ నుంచి అకస్మాత్తుగా తప్పుకుందని చెప్పారు. 8 ఏళ్ల పాటు ఆమె ఆచూకీ తెలియలేదని, 2021లో ఆమె ఉద్యోగం రద్దయిందని తెలిపారు హయత్. ఆ తర్వాత గజియాబాద్ లో టెక్స్టైల్ వ్యాపారం చేసే వ్యక్తిని వివాహం చేసుకుందని, ఆ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదని తెలిపారు. విడాకుల తర్వాత డాక్టర్ ముజ్మిల్ షకీల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీలో పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. దీంతో సెప్టెంబర్ 2023లో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు. షకీల్ తో పెళ్లి ఆమె జీవితాన్ని ఉగ్రవాదం వైపు నడిపించినట్లు అధికారులు గుర్తించారు. జైషే మొహమ్మద్ మహిళా విభాగం ఆమెకు తీవ్రవాద సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. వైద్య వృత్తిని ఉపయోగించుకొని కశ్మీర్, ఢిల్లీ, హర్యానా మధ్య ప్రయాణిస్తూ నిధుల బదిలీ, సమాచారం చేరవేతతో సహకరించినట్లుగా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్లో ఉన్న జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని జమాత్ ఉల్ ముమతనాత్ ఇండియా విభాగానికి చీఫ్ గా ఆమె బాధ్యతలు కూడా తీసుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.